ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సమ్మె విషయమై తెలియజేశారు. ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక చట్టాలు మార్చడానికి విధానం వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు, రైతు సంఘాలు, శ్రామికులు అందరూ కూడా మే 20వ తారీఖు నాడు సమ్మె చేయబోతూ ఉన్నారు. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా సంపూర్ణంగా సమ్మెను విజయవంతం చేసే కోసం ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కార్మిక చట్టాలు మార్చిండో పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నాడు. ఇప్పుడు దాన్ని అమలు చేయడం కోసం కార్మికుల మీద ఇలా సన్నద్ధమైండు. అవి కనుక అమలైతే దాదాపు 1880 నాడు 12 గంటలకు వ్యతిరేకంగా కొట్లాడి హక్కు చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కొన్ని వందల హక్కులు మనం ఇప్పటికే ఆ హక్కులు సాధించుకున్నాం. కొన్ని వేల మంది నాయకులు ఇప్పటికే మన ప్రాణాలు అర్పించి హక్కులు సాధించారు, ఉరిదీయబడ్డరు. కొన్ని లక్షల సమ్మెలు చేసిన ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ ఆ హక్కులన్నీ కూడా ఒక్క కలంపోటుతో నరేంద్ర మోడీ దాన్ని నిర్వీర్యం చేయడానికి కోసం సిద్ధపడ్డాడు. ఇంకా కార్మికునికి కనుక అమలైతే ఈ 100-150 సంవత్సరాలు సాధించుకున్న ఏ హక్కు మిగిలే పరిస్థితి లేదు. అందుకే సింగరేణి కార్మికులు బీజేపీ, బీఎంఎస్ఓ లేకపోతే ఇంకెవరో యాజమాన్యమో చెప్పే మాటలు నమ్మకుండా మనను కాపాడడం కోసం రావాల్సిన అవసరం ఉంది. ఇలా బీజేపీ, బీఎంఎస్ సంబంధించిన వాళ్ళు ఇలా కేవలం పారిశ్రామికవేత్తలకు లాభదాయకం చేసే పనులు చేస్తున్నారు. లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలంటే కూడా కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్నారు. వాళ్ళకు వడ్డీలు మాఫ్ చేస్తున్నారు, అసలు మాఫ్ చేస్తున్నారు. కాబట్టి కార్మిక వర్గానికి అప్పులు మిలిచేసి నష్టం వచ్చే పేరుతోటి సంస్థలు మూస్తున్నారు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్, స్టీలు అట్లాంటి చాలా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే నిర్వీర్యం చేసిండ్రు. దాంట్లో భాగంగానే కోల్ ఇండియా అని సింగరేణి కూడా ఇలా బొగ్గు బాయిలు అమ్మటం కోసం ఇప్పటికే మనం చూస్తున్నాం. రోజుకో చట్టాలు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 2 బాయిలు అమ్మిండ్రు. ఇంకా రాబోయే కాలంలో నడుస్తున్న మైన్లు కూడా, పాత మైన్లు కూడా ఇలా ప్రైవేటులకు అప్పచెప్పడం కోసం సన్నాలు సిద్ధం చేస్తున్నారు. అందుకే సింగరేణి కార్మికులారా, బొగ్గు బాయిలు లేకుండా మనం ఉండం, మన హక్కులు లేకుండా ఇంకా వచ్చే భావితరాలకు ఏమి ఇవ్వలేము. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం కొట్లాడే మన హక్కులు, మన పూర్వీకులు మనకు ఎట్లయితే కాపాడి ఇచ్చిండ్రో మనం కూడా రాబోయే తరానికి మన హక్కులు కాపాడి ఇవ్వడం కోసం సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మన పోరాటాలు ఉన్నాయని చెప్పి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.